ఈరోజు మనం అయితే మన అబ్సల్యూట్ బార్బిక్యూకి అయితే వచ్చామండి. అన్లిమిటెడ్ ఫుడ్కి నెంబర్ 1 ప్లేస్ ఈ బార్బిక్యూ. మన వైజాగ్లో అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో ఒకటి మన డెవలపర్ దగ్గరలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో అయితే ఉంటుందండి ఈ బార్బిక్యూ రెస్టారెంట్. The chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్కి అయితే ఈ అన్లిమిటెడ్ ఫుడ్ ష్యూర్గా అయితే నచ్చుతుంది. ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్ కూడా అవుతారు. ఎందుకంటే ఫుడ్ అంతా కూడా అన్లిమిటెడే. ఎంత ఫుడ్ అయినా మనం తినచ్చు. ఇక ఈ అన్లిమిటెడ్ ఫుడ్ కాస్ట్ ఎంతో, ఏ రోజు ఎంత ప్రైస్ ఉంటుందో మీకు డీటెయిల్గా లాస్ట్లో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మనం చూడండి. ఇక్కడ దొరికే ఫుడ్లో ఎన్ని రకాల వెజ్ వెరైటీస్, ఎన్ని రకాల నాన్ వెజ్ డిషెస్ ఉన్నాయో పూర్తి డీటెయిల్గా మీకు చూపించి టేస్ట్ కూడా ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. ఇక మెయిన్ ఫుడ్ వెరైటీస్ అన్నీ కూడాను మనకి ఈ లైన్లోనే ఉంటుందండి. రైస్ ఐటమ్స్, బిర్యానీ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడాను. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మనకు అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే మనకు ఉంటాయండి. వీటితోటి మనకు కావాల్సిన వెజిటేబుల్ సలాడ్ మనం తయారు చేసుకోవచ్చు, ఎంత కావలిస్తే అంత. తర్వాత రైస్ ఐటమ్స్, దాల్, తర్వాత పన్నీర్ బటర్ మసాలా, దాల్ ఐటము. వీటిలో సఫీ కోహ్లా, పాలక్ మటర్ అని చెప్పేసి పాలక్ పన్నీర్ టైపు 3 రకాల వెజ్ ఐటమ్స్ ఇవ్వండి. తర్వాత వెజ్ మంచూరియా విత్ నూడిల్స్, మన ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ. అన్నిటికన్నా మెయిన్గా చెప్పాలంటే 3 నాన్ వెజ్ కర్రీస్, బటర్ చికెన్, ఫిష్ కర్రీ, నెక్స్ట్ మటన్ కర్రీ. 3 రకాల కర్రీస్ కూడా ఒకే దగ్గర పెట్టారండి. తర్వాత వెజ్ సూప్, ఇది కూడా టేస్ట్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ బ్రెడ్ ఐటమ్స్ కూడా మనం యూజ్ చేసుకొని మనం సూప్తో మనం టేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్గా చెప్పాలంటే చిల్లీ చికెన్ తోటి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇలా మెయిన్ ఐటమ్స్లో కొన్ని రకాల అయితే ఐటమ్స్ ఉన్నాయి. వాటి తర్వాత నెక్స్ట్ స్వీట్ ఐటమ్స్, చాలా రకాల స్వీట్ ఐటమ్స్, ఫ్రూట్ సలాడ్స్ టైపు, తర్వాత ఫ్రూట్ కస్టర్డ్స్, చాక్లెట్ కస్టర్డ్స్, పైనాపిల్ కస్టర్డ్స్, పైనాపిల్ కేక్స్, రెడ్ వెల్వెట్ కేక్స్, చాక్లెట్ కేక్స్, అన్ని రకాలు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మనకు నచ్చిన ఐటమ్ తీసుకొని మనం టేస్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా అయితే మనం కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేయడానికి మనం సిట్టింగ్కి వెళ్ళిపోదాం. ఇక మనకి రెస్టారెంట్లో ఏ ఐటమ్స్ ఉంటాయో మనకు పూర్తిగా వివరించి మనకి ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమే మనకి సర్వ్ చేస్తారండి. ఇది ఒక ప్రత్యేకమైన ఐటమ్ అండి. పొటాటోస్ని బాగా ఉడికించి దానికి మంచి జ్యూసీ ఐటమ్ యాడ్ చేసి మనకి ఇస్తారండి. మాకు ఇచ్చిన ఫస్ట్ ఈ ఐటమ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఐటమే మాకు చాలా బాగా నచ్చింది. దాంతో పాటుగా ఫ్రై చేసిన స్వీట్ కార్న్ అండి, క్రంచీ స్వీట్ కార్న్. ఈ ఐటమ్ కూడా బాగుంది. ఓకే, పన్నీరు టిక్కా ఒకటి, పైనాపిల్ ఒకటి, వాటర్ మెలన్ ఒకటి, మష్రూమ్. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కబాబ్స్. ఒక్కొక్క ఫ్రూట్ ఐటమ్ కూడా పీసెస్గా కట్ చేసి వాటిని మనం కావాల్సిన విధంగా మనం ఫ్రై చేసుకొని తినచ్చు. ఓన్లీ బార్బిక్యూలోనే దొరికే ప్రత్యేకమైన ఐటమ్స్ అండి ఇవి. ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసి వాటిని మనం ఫ్రై చేసుకొని మనం తినచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన టేస్ట్ తోటి ఉంటాయి. ఫస్ట్ అయితే మనం అయితే మష్రూమ్ అయితే ట్రై చేసాం. మష్రూమ్ అయితే బాగానే ఉంది. తర్వాత అయితే పన్నీర్ కూడా బాగుంది. తర్వాత వాటర్ మిలన్, తర్వాత పైనాపిల్, అన్నిటి మీద అయితే పైనాపిల్ ఎక్కువగా బాగుంది. ఫస్ట్ టైం టేస్ట్ చేసే వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉన్న, నెక్స్ట్ టైం మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళు ఇచ్చిన ఐటమ్స్ లో మెయిన్ గా మాకైతే బాగా నచ్చింది వాటర్ మెలన్ టిక్కా, పన్నీర్ టిక్కా, మష్రూమ్ టిక్కా పర్వాలేదు, బాగానే ఉంది. ఇవన్నీ
ఇవన్నీ వెజ్. నెక్స్ట్ అందరికీ నచ్చిన ఫేవరెట్ ఐటమ్ అండి కబాబ్స్. వీటిలో మనకి చికెన్ కబాబ్స్ ఉంటాయి, ప్రాన్స్ కబాబ్స్ ఉంటాయి, బోన్లెస్ ఫిష్ చాలా స్మూత్గా అయితే చాలా బాగుంది. చికెన్ కూడా బోన్ చికెన్ ఉంది, బోన్లెస్ చికెన్. ప్రతి ఐటెంను కూడా మనకు నచ్చిన విధంగా నచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకొని నిప్పుల మీద ఫ్రై చేసుకొని మనం అయితే టేస్ట్ చేయొచ్చు. ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి డిఫరెంట్గా బజ్జీ టైప్లో తయారు చేస్తారు. మరి ఏ ఫిష్ అని తెలియదు కానీ మొత్తం ఇవన్నీ కూడా చికెన్ కబాబ్స్, ప్రాన్స్ కబాబ్స్, తర్వాత మష్రూమ్ కబాబ్స్, ఇంకా 2-3 రకాల కబాబ్స్ అయితే చేస్తారు. అన్నీ కూడా ఒక్కొక్కసారి అలా టేస్ట్ చూడండి. ఓకే, కల్మీ కబాబ్ ఓకేనా? టేస్ట్ చాలా స్మూత్గా స్పైసీగా ఉంది. వీటితో పాటు ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా చికెన్ కబాబ్స్. ఈ కబాబ్స్ మనం ఎన్నైనా మనం ఆర్డర్ చేసుకోవచ్చండి. మనం తిన్నంత వరకు వాళ్ళు తెస్తూనే ఉంటారు, మనం తింటూనే ఉంటాం. ప్రాన్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా రిచ్గా ఉంది, బాగుంది. చికెన్ లో వెరైటీస్ ఇవన్నీ చికెన్, మామూలు చికెన్, ఇలా తిప్పు అన్నీ ఒకటి రొటేట్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇదిగో మాడిపోతున్నాయి చూసా. మేమైతే 2-3 చికెన్ కబాబ్స్ అయితే మేము తీసుకున్నాం. చికెన్ కబాబ్ చాలా బాగా నచ్చిందండి. మీరైతే ఎన్ని కబాబ్స్ అయినా ప్రత్యేకంగా ఓన్లీ కల్మీ కబాబ్స్ ఎన్ని రకాలైనా మీరు తెప్పించి మీరు టేస్ట్ చేయొచ్చు. అన్నింటికన్నా బోన్లెస్ ఫిష్ కబాబ్ చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కబాబ్స్లో మీకు నచ్చిన కబాబ్ ఏదైతే ఉందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ కబాబ్స్ దాదాపుగా 2-3 టైమ్స్ ఒక్కొక్క ఐటెం కూడా మేము తెప్పించుకొని టేస్ట్ చేసాం. అంత నచ్చే మాకైతే. ఈ కబాబ్స్తో పాటు మైనీస్ కూడా ఇచ్చారండి. మైనీస్ తోటి ఈ కబాబ్స్ టేస్ట్ చేస్తే చాలా బాగున్నాయి. రెండింటికి కూడా కాంబినేషన్ చాలా బాగుంది. మన నెక్స్ట్ ఐటమ్స్లో పాస్తా మేకింగ్, బ్రెడ్ పీసెస్ తోటి చాలా రకాల వెరైటీస్ అయితే వీళ్ళు రెడీ చేసి ఇస్తున్నారండి. మనకు కావాల్సిన విధంగా అయితే చేస్తారు. ఒక్కొక్క మేకింగ్కి చాలా రకాల వెరైటీస్ ఇంగ్రీడియంట్స్ అయితే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమో అంత టేస్ట్ అయితే ఉన్నాయి. పానీపూరి ఐటమ్స్, బ్రెడ్ ఐటమ్స్, చాట్ ఐటమ్స్, చాట్లో చాలా రకాలు అయితే ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే మనకి బార్బిక్యూలో కొన్ని రకాల నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే దొరుకుతాయండి. వాటిలో ర్యాబిట్, ఫిష్, అమీబా కూడా ఉంటాయండి. ప్రజెంట్ అయితే అమీబా అయితే లేదన్నారు, అయిపోయిందన్నారు. అందుకే నేను ఏం చేశానంటే ర్యాబిట్ అయితే ఆర్డర్ చేశానండి. ఇదే ఫస్ట్ టైం నేను ర్యాబిట్ టేస్ట్ చేయడం.
నాకైతే కొద్ది వెరైటీగా అనిపించింది, అంతగా ఏమీ నచ్చలేదు. ఇక మన మెయిన్ ఐటమ్స్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా అయితే చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, మటన్ కర్రీ 3 రకాలు కూడా నేను సర్వ్ చేసుకున్నానండి. మనకు నచ్చిన విధంగా నచ్చినంత కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి కూడా. ఇక్కడ ఉన్న వాటిలో మెయిన్గా అయితే మటన్ కర్రీ బేగా అయిపోతుందండి. అందు గురించి మనం మటన్ కర్రీ ఎక్కువగా ఒకేసారి సర్వ్ చేసుకున్నాం. తర్వాత చిల్లీ చికెన్ అండి. చిల్లీ చికెన్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది, అందుకే నేను ఐటెం కూడా నేను వేసుకున్నాను. చిల్లీ చికెన్ ఐటమ్, ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసుకున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, వాటితో పాటు సూప్ ఐటమ్ కూడా కొన్ని రకాల బ్రెడ్ ఐటమ్స్తో దాంట్లో యూజ్ చేసి నేనైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఐటమ్స్ ఎలా ఉన్నాయో మీకు టేస్ట్ చేసి చెప్తాను. బ్రౌనీ చాక్లెట్ కేక్ టేస్ట్ చాలా బాగుంది. ఎన్ని అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయో మొత్తం తీసుకొచ్చాను, చూపించు. చికెన్ దమ్ బిర్యానీ, గ్రేవీ చికెన్, ఇదేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం కొంచెం, ఇది ముగ్గు మసాలా చికెన్, ఇది మటన్, ఫిష్ కర్రీ, ఇది బోన్లెస్ అన్నమాట. ఇదేమో మటన్, ఎంత తింటే అంత మటన్, అంత తెచ్చుకుంటూ వద్దు. మనం ఎంత తిన్నా పర్వాలేదు, కావాల్సినంత తెచ్చేస్తారు, మనమైనా సర్వీస్ చేసుకోవచ్చు, సర్వీస్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా రకరకాల వెరైటీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాట్, పానీపూరి, పావ్ బాజీ, మొత్తం అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. చాలా రకం బ్రోకోలో, ర్యాబిట్, టమాటా మిక్స్డ్ సూప్, విత్ టైప్ ఆఫ్ బ్రెడ్ అనమాట. బ్రెడ్ అది కూడా వేసి మనం తీసుకోవచ్చు. ఈ సూప్ ఐటమ్ తోటే మనం అన్ని రకాల మెయిన్ ఐటమ్స్ అయితే మనం టేస్ట్ చేసామండి. నెక్స్ట్ అయితే మన స్వీట్స్ అండ్ డిజర్ట్స్కి అయితే మనం వెళ్ళిపోదాం. వాటిలో ఏటేటి ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఐస్ క్రీమ్లో అయితే పాన్ ఐస్ క్రీమ్ అండి, ఇది చాలా ఫేవరెట్. నెక్స్ట్ స్వీట్ ఐటమ్స్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క ఐటమ్గా వేసుకొని ప్లేట్లో వేసుకొని ఒక్కొక్క ఐటమ్గా టేస్ట్ చేసి మీకు చెప్తాను. Be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits. I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? చూసారా స్వీట్స్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. జిలేబీ, గులాబ్ జామ్, మలై పూరి, బ్రౌనీ కేక్, తర్వాత గీతో తయారు చేసిన హల్వా, కాజా ఐటమ్, స్మూత్ కేక్, పాన్ ఐస్ క్రీము, ఇంకా వీటితో పాటు చాలా రకాలు ఉన్నాయి. ముందు ఇవి టేస్ట్ చేద్దాం. మనమైతే ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయబోతున్నాం. సెకండ్ వచ్చేసరికి గులాబ్ జామ్, చూడండి ఎలాగుందో, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి కేక్, చాక్లెట్ ఫ్లేవర్డ్ కేక్, చాలా బాగుంది. ఇది మాత్రం పాన్ ఐస్ క్రీమ్, హల్వా, హల్వా,
కాజా. ఇది నెక్స్ట్ స్పాన్ కేక్. ఇది బాగాలేదు అంతలాగా. తర్వాత వచ్చేసరికి జిలేబీ 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 జిలేబీ. పానేస్లేం అమ్మ, సేమ్ పానీ ఇవన్నీ కూడా వేసి దాని మ్యాంగో తోటి తర్వాత వెన్న తోటి ఇలా మిక్స్ చేసి పెడతారు. పాన్ తిన్నట్టే ఉంది. జిలేబీ యావరేజ్, ఇందుకేం కాదు, పర్వాలేదు. పాన్ కేక్ బాగుంది, బాగాలేదు అన్నా కానీ బాగుంది. తర్వాత మన ఫేవరెట్ చిట్టి గులాబ్ జామ్ చూసా. ఇదేదో మలై కాజా లాగా ఉంది, చాలా బాగుంది. తర్వాత కాజా ఐటమ్, కాజా డ్రై కాజా లాగా ఉంది. తర్వాత హల్వా, మొగలై హల్వా. నెయ్యి అది చాలా బాగుంది. చూపించే అన్నిట్లో సూపర్ ఉంది. తర్వాత ఇందాక చూసేటప్పుడు ఈ పానీపూరి ఐటమ్స్ నాకు ఎందుకో కొద్దిగా మౌత్ మెల్టింగ్ లాగా అనిపించింది. అయితే పానీపూరి కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను తీసుకొచ్చాను. పానీపూరి చూసారా ఎంత రౌండ్గా ఉంది. బయట వాటికి ఇలాంటి ప్రత్యేకమైన రెస్టారెంట్లో అదే తేడా. పానీపూరి టేస్ట్ కూడా చాలా బాగుంది. బార్బిక్యూ రెస్టారెంట్లో నెక్స్ట్ చెప్పుకోవాల్సిన ఐటమ్స్లో డిసర్ట్స్ అండి. మెయిన్ చాలామంది ఈ డిసర్ట్స్ టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికే వస్తారు. డిసర్ట్స్ కూడా మనకు తిన్నంత వరకు, మోసారు కొట్టేంత వరకు కూడా మనం టేస్ట్ చేయొచ్చండి. 1-2 కాదు కదండి, చాలా 7-8 రకాల డిసర్ట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ పెడతారు. ఇప్పుడనే కాదు, ఎవ్రీ వీక్ ఎవ్రీ డే కూడా డిసర్ట్స్ వెరైటీ కూడా అలాగ మారుస్తూనే ఉంటారు. ఈ డిసర్ట్స్లో ఎన్ని రకాలు ఉంటాయంటే అన్ని రకాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ టేస్ట్ అయితే ఉంటుంది. ఈ డిసర్ట్స్లో కూడా వీటిలో మెయిన్గా ఫ్రూట్ కస్టర్డ్స్, మలైతో రెడీ చేసిన ఫ్రూట్ ఐటమ్స్, కేక్స్, రెడ్ వెల్వెట్ కేక్స్, పైనాపిల్ కేక్స్, చాక్లెట్ కేక్స్, ఇంకా 2-3 ఐటమ్స్ కేక్స్ అయితే ఉన్నాయి. చూసారా ప్లేట్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఏ ఐటమ్ ఎంత బాగుంటుందో ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చూపిస్తాం. ఇది ఒక వెరైటీ స్వీట్, ఇది సఫ్రాన్ మలై లాగా, ఇది సఫ్రాన్ మిల్క్ లా ఉంది. ఇది కూడా మలై టైపే. చాక్లెట్ కేక్, ఇదైతే లాలీపాప్ లాంటిది, లాలీపాప్ లాగా ఉంది. రెడ్ కలర్ కేక్. ఇదేదో కేక్ బాగుంది. మ్యాంగో ఫ్లేవర్డ్ కేక్. స్వీట్స్ అండ్ డిసర్ట్స్ తిన్న తర్వాత మొత్తం అన్ని ఐటమ్స్లో కూడా నాకు ఫేవరెట్ ఐటమ్స్ మళ్ళీ ఒకసారి తనివితీరా తినాలనిపించిందండి. ఓన్లీ నాకు నచ్చిన ఐటమ్సే ఫైనల్గా అయితే నేను టేస్ట్ చేశాను. అందుకే లాస్ట్లో కూడా నేను ఓపిక తెచ్చుకొని నాకు నచ్చిన ఐటమ్స్ సెకండ్ టైం అయితే మళ్ళీ నేను టేస్ట్ చేశాను. దాంట్లో మటన్ బిర్యానీ, ఘీ హల్వా, బ్రౌనీ చాక్లెట్ కేక్స్, మటన్ కర్రీ, ఇలా కొన్ని రకాల ఐటమ్స్ అయితే నా ఫేవరెట్ అవ్వడం వల్ల మళ్ళీ సెకండ్ టైం తెచ్చుకొని నేను టేస్ట్ చేశాను. ఇన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేశాక నాకు బార్బిక్యూలో ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి. నాకే కాదండి, ఎవరికైనా కూడా ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా కంపల్సరీ నచ్చుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫుడ్ క్వాలిటీ వేరు, ఫుడ్ టేస్ట్ కూడా వేరు. క్వాలిటీకి తగ్గట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ప్రతి ఐటమ్ని కూడా సెకండ్ టైం కూడా టేస్ట్ చేస్తారు, అది మాత్రం ష్యూర్. కానీ ఏంటంటే చాలా రకాల వెరైటీస్ ఉండడం వల్ల మనం అయితే కొన్నిట్లో ఐటమ్ టేస్ట్ చేయగలం. దాదాపు 70 ఐటమ్స్ మనకి ఇక్కడ అయితే మాత్రం మనకి అవైలబుల్ ఉంచుతారు. అయితే ఇక్కడ ప్రైస్ ఎంత పడుతుందంటే పర్ హెడ్ విత్ ట్యాక్స్ 850 రూపీస్ అయితే పడుతుందండి. మండే టు ఫ్రైడే అయితే 100 రూపీస్ తక్కువ ఉంటుందండి. ఓన్లీ సండే
వెడ్నెస్డే ఒక 100 రూపీస్, ఓన్లీ 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. మీకు మ్యాక్సిమం విత్ ట్యాక్స్ 850 రూపీస్ అయితే పడుతుంది పెర్ హెడ్. చిల్డ్రన్స్కి అయితే 400 రూపీస్ అయితే పడుతుంది. ఇక మావాడిది అయితే నెక్స్ట్ డే బర్త్డే ఉందన్నమాట. అయితే ముందుగా బర్త్డే ఉందని చెప్పగానే వాళ్ళు కూడా కేక్ అరేంజ్ చేసి మావాడికి అయితే బర్త్డే విషెస్ చాలా బాగా చెప్పారండి. దానికైతే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. వాళ్ళు బర్త్డే విషెస్ చెప్పిన విధానం కూడా మాకు చాలా బాగా నచ్చింది. అందరూ కూడా మా బాబుని హ్యాపీ బర్త్డే అని చెప్పారు. ఇక ఫైనల్గా ఏంటంటే బార్బీక్యూలో ఉన్న ఐటమ్స్, దాని టేస్ట్, క్వాలిటీని బట్టి ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక్కసారైనా టేస్ట్ చేయండి. ప్రైస్ కొంచెం ఎక్కువైనా ఎక్కడున్న మెమరీస్ అయితే మనకు లైఫ్ లాంగ్ అయితే ఉంటాయి. ఈ విధంగా వైజాగ్లో ఉన్న మంచి మంచి రెస్టారెంట్, స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.